హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగంటి వంటలు. ఈరోజు సండే అండి. సండే మా ఇంట్లో లంచ్ బిర్యానీ, సింపుల్ బిర్యానీ, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీ పక్క వాళ్ళు కూడా తెలిసిపోతుంది ఈరోజు మీ ఇంట్లో బిర్యానీ అని. అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ జింజర్ గార్లిక్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ అంటే అల్లం వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, దీన్ని పేస్ట్ చేసేసుకుందామండి. నీళ్ళు వేయకుండా పేస్ట్ చేసుకుందాము. అలాగే బియ్యం కూడా కడిగేసి పెట్టుకున్నాను. ఇవి బాస్మతి బియ్యము. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్లో నేను ఇక్కడ క్యూబ్స్లో కట్ చేసిన ఆలు, మీడియం సైజ్ 2 ఆలు అనమాట. దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఆలు పైన కోటింగ్ వచ్చి మంచి కలర్ వచ్చారు ఫ్రై చేయాలండి. ఆలు మంచి ఫ్రై అయితే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు పైనుంచి కొద్దిగా ఉప్పు వేసుకొని కూడా ఫ్రై చేసుకున్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నెలో నూనె వేసుకుందాం. అలాగే దీంట్లో నెయ్యి వేసుకుందాము. ఉట్టి నెయ్యిలు కూడా చేసుకోవచ్చు అండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. కానీ మాడుతుందని కొద్దిగా అంతా ఆయిల్ వేసుకుంటే బెటర్. ఇప్పుడు దీంట్లో అన్ని మసాలా వేసుకుందాం. నేను ఇక్కడ స్టార్ వేసుకున్నాను, జావిత్రి, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక్క బిర్యానీ ఆకు వేసుకున్నాను. అలాగే సన్నగా పొడుగా కట్ చేసిన 2 ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి, మంచి కలర్ వచ్చారు ఫ్రై చేసుకుందాము. నేను ఈరోజు కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసేసుకున్నాను, మరి అంత కాకుండా మంచి కలర్ రావాలన్నమాట. దీంట్లో ఇప్పుడు నేను సన్నగా పుదీనా కట్ చేసి వేస్తున్నాను. కావాలంటే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఫస్టే, ఆ పేస్ట్లో వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అదే పేస్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, దాంట్లో పుదీనా వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు నాకు కొంచెం ఎక్కువగానే ఫ్రై అయిపోయాయండి. కొద్దిగా మైండ్ డైవర్ట్ అయ్యింది అంటే అయిపోయాయి. కానీ ఇంతే కావాలి, దీనికన్నా కొంచెం తక్కువ ఫ్రై అయితే బెటర్. దాని తర్వాత టమాటా వేసుకుందాం. టమాటా వేసిన తర్వాత పసుపు, కారము, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసేసుకుందాము. రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇప్పుడే వేసి మంచిగా మసాలా కలుపుకుందామండి. ఈ మసాలా అంతా కలిపే వరకు ఇంట్లో అంతా గుమ్మగుమ్మ అంటుందండి. మీ పక్క వాళ్ళు కూడా తెలిసిపోతుంది అనమాట. ఈరోజు మనం స్మోకీ ఆలు పలావ్ చేస్తున్నాను. మసాలా మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలండి. దాని తర్వాత దీంట్లో గ్రీన్ పీస్ వేసేసుకుందాము. అలాగే ఫ్రై చేసి పెట్టిన ఆలు కూడా వేసేద్దాము. ఆలుకి గ్రీన్ పీస్కి మసాలా మంచిగా కలిసిపోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఆయిల్ కనపడుతుంది కదా మీకు, ఫైన్ ఆయిల్ సైడ్కి వచ్చేస్తుందని. ఇప్పుడు నీళ్ళు వడబోసేసి మనం బియ్యం వేసేసుకుందాము. బియ్యం కొద్దిసేపు నానితే పెట్టండి, మంచి పలుకులు పలుకులుగా అన్నం వస్తుంది. బియ్యం వేసిన తర్వాత మెల్లగా కలుపుకుందాము, ఎందుకంటే నానిన బియ్యం కాబట్టి తొందరగా ఎరిగిపోతాయి. తర్వాత నేను 1కి 2 లాగా వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. వేడి నీళ్ళు వేసుకుంటేనే మంచిది, అన్నం తొందరగా ఉడికొచ్చేస్తుంది అనమాట. నీళ్ళు వేసిన తర్వాత మొత్తం ఒక్కసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కొద్దిగా ఎక్కువలా అనిపించాలండి, అలా ఉంటే మనకి ఈక్వల్గా అవుతుంది. కొద్దిగా తక్కువగా అనిపించిన ఇంకా తక్కువ అవుతుంది అన్నం ఉడికిన తర్వాత. ఉప్పు చూసుకొని మీకు కావాలంటే వేసుకోండి. దాని తర్వాత ఒక 5 నిమిషాలు చూడండి, 80% ఉడకాలి. 80% అన్నం ఉడికింది. ఇప్పుడు నేను పొయ్యి మీద ఒక పెంక పెట్టి, లావు పెంక పెట్టి, దాని మీద అన్నం గిన్నె పెట్టేస్తాము. ఇప్పుడు మనం స్మోకింగ్ ఇస్తామండి. నేను ఇక్కడ ఒక బొగ్గు వేడి చేసుకున్నాను పొయ్యి మీద పెట్టి. మీ దగ్గర బొగ్గు లేదంటే దాల్చిన చెక్క కూడా చేసుకోవచ్చు. దానిపైన కొద్దిగా అంత నెయ్యి వేసేసి అప్పటికప్పుడు మనం మూత పెట్టేద్దామండి. నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ పెట్టి పైనుంచి మూత పెడుతున్నాను. దాని మీద ఒక బరువు పెట్టండి, అంటే స్మోకీ అస్సలు బయటికి పోదు, మొత్తం అన్నంలోనే ఉంటుందన్నమాట. గ్యాస్ ఫ్లేమ్ తక్కువ పెట్టి 10 నిమిషాలు అన్నం ఉడకనిద్దామండి. 10 నిమిషాల తర్వాత మూత తీద్దాము. తీయగానే అన్నం కలపొద్దు, ఎందుకంటే అన్నం ముద్దలా అయిపోయి అన్నం కట్ అవుతుందండి. ఒక 10 నిమిషాలు ఆగి అన్నం కలుపుకుందాము. అసలు దీనికి కంచికి ఏమీ అవసరం పడదండి. కావాలంటే మీరు రైతా చేసుకోండి, అది మీ చాయిస్. ఉట్టి తిన్న చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించిందో చెప్పడం అసలు మర్చిపోకండి. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుంది. చేసి తిని ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీ కమెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోకి ఇక్కడ ఏం చేసి ఇంకో రెసిపీతో ఇంకో వీడియోలో కలుద్దామా? అంతవరకు అందరికీ బాయ్.